సైబర్ క్రిమినల్స్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించడంతో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. తన తల్లి మృతికి సైబర్ నేరగాళ్లే కారణమని కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. సైబర్ కేటుగాళ్లు చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండా పోయింది. అమాయకులు, వృద్ధులు, మహిళలు ఇలా ఎవరు దొరికినా అందిన కాడికి దోచుకుంటున్నారు. కేవలం ఒక్క ఫోన్ కాల్తో లక్షల రూపాయలు స్మార్ట్గా కొట్టేస్తున్నారు. కానీ ఒక్కోసారి వారు చేస్తున్న అరాచకాల వల్ల వృద్ధులు ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్లో సరిగ్గా ఇలాగే జరిగింది. హైదరాబాద్లో ఉంటున్న ఓ మహిళా డాక్టర్ వృత్తి నుంచి రిటైర్మెంట్ తీసుకొని ఇంట్లోనే ఉంటుంది. కొడుకు, కోడళ్లు, మనవళ్లు ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. అయితే ఒంటరిగా ఉంటున్న ఆమెకు సైబర్ కేటుగాళ్లు కాల్ చేశారు. వీడియో కాల్ ద్వారా తమను తాము పోలీసులుగా పరిచయం చేసుకున్నారు. అంతేకాదు ఆమెపై మనీ లాండరింగ్, డ్రగ్స్ సరఫరా కేసులు నమోదయ్యాయని బెదిరించారు. ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు వీడియో కాల్లోనే చెప్పారు. మనీ లాండరింగ్ కేసులో మా వాళ్లు వచ్చి అరెస్టు చేస్తారని తెలిపారు. ఇలా ఆమెను 3 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు సైబర్ క్రిమినల్స్. చివరికి తాము చెప్పిన విధంగా చేస్తే మీకు డిజిటల్ అరెస్ట్ నుంచి విముక్తి కల్పిస్తామని నమ్మబలికారు. ఆమె అది నమ్మడంతో తాము చెప్పిన విధంగా డబ్బులు చెల్లించాలని హుకుం జారీ చేశారు. వారు చెప్పిన అకౌంట్లకు డబ్బులు పంపించాలని చెప్పారు. ఈ మేరకు ఆమె వారు చెప్పిన అకౌంట్లకి 6,50,000 రూపాయలు పంపించింది. కానీ ఆ డబ్బులు తీసుకున్న తర్వాత కూడా సైబర్ క్రిమినల్స్ వేధింపులు ఆపలేదు. మళ్లీ డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు. ఇంకా డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. తల్లి మృతి విషయం తెలుసుకున్న కొడుకు హైదరాబాద్కి వచ్చి అసలేం జరిగిందని ఆరా తీశాడు. దీంతో సైబర్ క్రిమినల్స్ అకౌంట్లకు డబ్బులు పంపిన విషయం బయటపడింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన తల్లి మృతికి సైబర్ చీటర్సే కారణమని ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, అలా ఎవరు చెప్పినా ఖచ్చితంగా సైబర్ నేరగాళ్ల పని అయి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. సో బీ అలర్ట్. డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా కాల్ చేసి చెప్తే వెంటనే కాల్ కట్ చేయండి.